హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుసుమ. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరి ఇవాళ వీడియో ఏంటి అంటే, మొన్న భోగి రోజు నేను స్వామి అమ్మవార్ల కళ్యాణం చేశానన్నమాట. గోదా కళ్యాణం చేశానండి. ఆ వీడియో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ హ్యాపీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ. మన తెలుగు వారికి ఇది చాలా పెద్ద ఫెస్టివల్ కదండి. సో అందరూ కూడా చాలా హ్యాపీగా జరుపుకుంటూ ఉంటారని అనుకుంటున్నాను. అండ్ చిన్నపిల్లలు ఉంటే భోగి పళ్ళు పోస్తారు, ఈవినింగ్ అదైతే పోస్తారు. సో ఇప్పుడైతే నేను స్వామివారి కళ్యాణం చేసుకుంటున్నానండి. సో అన్ని ఏర్పాట్లు అన్ని చేసుకుంటున్నాను. నేను నైట్ వర్క్ పంపు చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా మనకి పెళ్లికి ముఖ్యమైన ఘట్టం తలంబ్రాలు. సో అదైతే ఇప్పుడు కలుసు. మనకి పెళ్లి అనగానే బోల్డ్ అనే తంతులు అయితే ఉంటాయి కదండి. 3 రోజుల పెళ్లి, 5 రోజుల పెళ్లి, ఇవన్నీ కూడా మనం జరుపుకునే వారం పూరం. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా మనకి పెళ్లిలో ముఖ్యమైన సెగ్మెంట్ తలంబ్రాలండి. సో ఏంటి అని అంటే, బియ్యంలోని కొంచెం ఆవు పాలు, నెయ్యి, ఇంకా పసుపు కలిపేసి తలంబ్రాలు అయితే కలిపాను అనమాట. ఇంకా స్వామి అమ్మవార్ల కళ్యాణం అంటే నేను తిరుప్పావి ఆరంభించి 7 ఏళ్ళు అవుతుందండి. ఇంకా కళ్యాణం లాస్ట్ ఇయర్ చేశానండి. మా అక్కమ్మ చేశారు. ఆవిడది చూసి బాగుంది అని చెప్పేసి నేను ట్రై చేశానండి. ఇంట్లో చేయడం అంటే కొంచెం మనకి ఒక్కళ్ళమే చేసుకోవాలి. ఇదైతే సామూహికంగా చేసుకుంటారు. బేసిక్గా గుడిలో ఎక్కువగా చేస్తుంటారు అనమాట. అయితే నేను ఒకటే దండం పెట్టుకున్నాను స్వామివారికి. ఏవైనా అంటే తప్పులు ఉండడం మానవ సహజమే, కానీ క్షమించు మన్నించు స్వామి అని చెప్పేసి ఈ కార్యం అయితే చేస్తున్నాను అనమాట. సో మీ అందరూ కూడా చక్కగా వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏవైనా చిన్న చిట్కా అంటే పొరపాట్లు అవి కూడా కనిపించవచ్చు, తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో పదండి వీడియోలోకి అయితే వచ్చేద్దాం. అండ్ ఇప్పుడైతే పుస్తులు తాడు రెడీ చేసుకుంటున్నానండి. ఇదైతే నార్మల్ గా వైట్ దారానికి 5 నుంచి 7 పోగులు తీసేసి ఇలా పసుపు రాసేసి రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారికి కొన్ని సారీ ఐటమ్స్ కూడా నేను ఇంట్లో రెడీ చేశానండి. అవన్నీ కూడా లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశాను అనమాట. కజ్జికాయలు, కొంచెం పాకం చలిమిడి, ఇంకా మినప్సున్ని, కొన్ని లడ్డూలు, ఇవన్నీ కూడా చేశానండి. బేసిక్గా పసుపు కుంకుమ కూడా ఎలాగంటే ఆడపిల్లకి అత్తవారింటికి పంపించినప్పుడు కొన్ని సారీ ఐటమ్స్ ఇచ్చి పంపిస్తారు కదా. స్టిక్కర్స్ అవని, పౌడర్ అవని, క్రీమ్ అవని, బొట్టు, కాటికి దగ్గర నుంచి అన్నీ కూడా. ఇంకా చిన్న చిన్న వెదురు బుట్టలండి, అదైతే ఆర్డర్ పెట్టాను. ఒక్కొక్కటి 10 రూపాయలు తీసుకున్నారండి. చాలా చక్కగా ఉన్నాయి. నేనేమనుకున్నానంటే, అమ్మవారికి ఇలా గౌరీ గంపలోని కూర్చోపెట్టేసి పెళ్లిపేటల మీదకి తీసుకొద్దాం అని చెప్పేసి అనుకున్నాను. బోల్డ్ అని అనుకున్నానండి. కొన్ని సెగ్మెంట్స్ అయితే నేను మిస్ అయ్యాను, బట్ గుర్తుంచుకునేవన్నీ కూడా చేశాను అనమాట. అండ్ ఇక్కడ నేను జీలకర్ర బెల్లం రెడీ చేసుకుంటున్నానండి. సో కొంచెం బెల్లం, ఇంకా ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర కొంచెం హెమందస్తాలో దంచానండి. ఆ తర్వాత ఇదిగోండి కొంచెం బెల్లం అయితే కలిపాను అనమాట. అంటే 3 చిన్న చిన్న బాల్స్ లా తయారు చేసుకున్నానండి. ఇంకా తలంబ్రాల బియ్యం కలిపేశాను కదా, ఒక ఇత్తడి పళ్ళెంలో తీసుకొని దాంట్లో అయితే తమలపాకులు పెట్టేసి, ఇంకా పుస్తులు ఇప్పుడైతే రెడీ చేశాను కదా, పుస్తులు ఇంకా జీలకర్ర బెల్లం అవన్నీ కూడా పెట్టేసి అరేంజ్ చేసుకున్నాను అనమాట. అయితే పూజా మందిరంలో స్వామి అమ్మవార్లు ఉన్నారు కదా, అక్కడ కళ్యాణం జరపడానికి కొంచెం ప్లేస్ సరిపోక ఇక్కడ ఒక టేబుల్ మీద కొంచెం సారీ ఒకటి పరిచేసి అరేంజ్ చేశాను అనమాట. పువ్వుల దండలు, లైట్స్ కూడా అరేంజ్ చేశానండి. ఇంకా ఈ కళ్యాణం కోసం తీసుకున్న ప్రతి ఒక్క కొత్త వస్తువు అండి, చిన్న చిన్న వస్తువులే, అంటే అఫోర్డబుల్ ప్రైసేనండి. కొంచెం ముచ్చటపడి తీసుకున్నాను. అండ్ ఇది చూస్తున్నారు కదా, చెంబు అనుకోవచ్చు, బింది ఆకారంలో కనిపించింది. సో పసుపు కుంకుమ దాంతో నిండుగా పెడతాను అని చెప్పేసి ఆ 2 తీసుకున్నానండి. అండ్ తీసుకున్న ప్రతి కొత్త వస్తువుకి పసుపు బొట్లు అయితే పెట్టానమాట. ఇదిగోండి మధుపరకాలు కూడా ఇది ఇంట్లోనే తయారు చేశానండి. ఒక పంచె తీసుకొని చిన్న చిన్న వస్త్రాల్లో కుట్టానమాట. ఇదిగోండి దేవుడి గుట్లో ఉన్న దేవుళ్ళందరికీ కూడా చూపించేసి ఇప్పుడైతే స్వామి అమ్మవార్లకి పీటల మీదకి తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఏదైనా పూజ స్టార్ట్ చేసేటప్పుడు, అంటే కార్యం స్టార్ట్ చేసేటప్పుడు పసుపు గణపతికి పూజ చేస్తాం కదా. సో నేను అదే చేశాను. ఎటువంటి విఘ్నాలు రాకుండా కాపాడు స్వామి అని చెప్పేసి చిన్న బెల్లం మొక్క నైవేద్యం పెట్టేసి ఫస్ట్ అయితే ఇదిగోండి పసుపు గణపతికి అయితే పూజ చేశాను అనమాట. ఆ తర్వాత ఇదిగోండి మంగళ స్నానం చేయించాలి కదా, నేనైతే పంచామృతంతో ఇదిగోండి మంగళ స్నానం అయితే చేయించాను అనమాట స్వామి అమ్మవార్లకి.
మంగళ స్నానం అయిపోయిన తర్వాత చక్కగా స్వామి అమ్మవార్లకి బొట్టు పెట్టేసి మళ్ళీ మంగళహారతి ఇచ్చానండి. ఏవైనా తంతు ఇక్కడ చేస్తున్నప్పుడు కళ్యాణంలోనండి ఫస్ట్ అయితే స్వామివారికి జరిపించి ఆ తర్వాత అమ్మవార్లిద్దరికీ కూడా జరిపిస్తున్నాను అనమాట. సో ఇదిగోండి మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇదిగోండి ఇవి నేను అరేంజ్ చేసిన సారీ అనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఏంటనంటే ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేస్తానండి స్వామి అమ్మవార్లకి, అది కూడా మీరు చూసేయండి. ఎప్పుడైనా సరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధుపరకాల్లో చాలా కళగా ఉంటారు కదండి. సో ఇక్కడ కూడా స్వామి అమ్మవార్లు అయితే చాలా చక్కగా ఉండారనమాట. సో ఇదిగోండి కళ్యాణం బొట్టు పెట్టేసి దిష్టి చొక్క పెట్టేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా రెడీ చేశానండి. అండ్ వెనకాతల బ్యాక్ సైడ్ మీకు ఆ స్టిక్ కనిపిస్తున్నాను కదా, అది ఆడ్ వన్ అవుట్ అనుకోకండి. నేనైతే కొన్ని పువ్వుల దండలు అరేంజ్ చేశాను కదా, అవి పెట్టడానికి ఈజీ అవుతుందని చెప్పేసి ఇలా పెట్టానమాట. సో ఇదిగోండి పెళ్లిపేటల మీదకి అమ్మవార్లు అయితే గౌరీ గంపలోనైతే వచ్చేసారు. అండ్ ఈ తెర చూస్తున్నారు కదా, గోదా కళ్యాణం అని చెప్పేసి చక్కగా రాసుకున్నానండి. ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇటువైపు తెర వెనకాతల అమ్మవారు అండ్ ఇటువైపు అయితే స్వామివారు, ఎంత బాగుంది కదా. ఇప్పుడైతే నెక్స్ట్ స్టేట్మెంట్ నేనైతే జీలకర్ర బెల్లం అండి. సో ఇంకా నెక్స్ట్ అయితే పుస్తులండి. సో ఇదైతే గట్టి మేళం అని చెప్పేసి అంటారు కదా, నేనైతే టీవీలో ఆ సన్నయ్య మేళం ప్లే చేసుకుంటూ ఇది ఒక్కొక్క సెగ్మెంట్ చేశానమాట. సో పుస్తులు కూడాను దేవతామూర్తులందరికీ కూడా చూపించేసి ఆ తర్వాత ఇదిగోండి అమ్మవారి మేళం అయితే వేశాను. ఇంకా ఇప్పుడైతే మరొకసారి మంగళహారతి ఇచ్చేసిన తర్వాత అండి మెట్టెలు ఇంకా నల్లపూసలు కూడా అంటే పెడతారు కదా అమ్మవారికి, ఆ సెగ్మెంట్ కూడా పూర్తి చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను రెడీ చేసుకున్న శారీ ఐటమ్స్ అన్నీ కూడాను ఇదిగోండి టేబుల్ పైన ఇలాగ అరేంజ్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి తలంబ్రాలు.
ఇలా పెళ్లిలో తలంబ్రాలు ఇలా ఎండు కొబ్బరికి పసుపు కుంకుమ అలంకరణ చేసేసి దాంతో కదా వేస్తారు. సో నేను అదే చేశానండి. సో ఇది ఎప్పుడైతే తలంబ్రాలు కట్టం అనమాట. ఇక్కడైతే అమ్మవారు ఇంకా స్వామివారు చాలా కళగా ఉండారండి. తప్పకుండా ఒకసారి మీకు నచ్చిందా లేదా తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా నాకు తోచినంత మటుకు నా ఆలోచన ప్రకారం కళ్యాణ ఉత్సవం అయితే ఘనంగా జరిపాను అని చెప్పేసి అనుకుంటున్నానండి. ఆ తర్వాత ఇదిగోండి గోదాదేవి అంటే తులసిమాల అలంకరించుకొని తమకు తాము ఇలాగా అద్దంలో చూసుకొని అంటే దగ్గరలో ఉన్న బావిలో చూసుకొని మురిసిపోయేదనమాట. సో తిరుప్పావేలో ప్రతిరోజు అలంకరణ తర్వాత అమ్మవారికి ఇలాగ అద్దం చూపించేదాన్ని. సో ఈ రోజు కూడా చూపించాను. పెళ్లి కూతురు వేసిన అమ్మవారికి చూపించాలి కదండి. ఆ తర్వాత మంగళహారతి చేసి చామర సేవ కూడా చేశానన్నమాట. ఇంకా ఇదిగోండి మొత్తం కళ్యాణం జరిపేసరికి మార్నింగ్ 10:30 నుంచి 11 గంటలు అవుతుందన్నమాట. ఈ తంతు చేయడానికి నేను చాలా రోజులు బట్టి చిన్న చిన్న ఏర్పాట్లా చేసుకుంటూనే వస్తున్నానండి. అసలు బేసిక్గా పెళ్లి కొడుకు చేసిన తర్వాత అండి పెళ్లి కొడుక్కి శ్రీనివాసుడిలాగా భావించుకోవాలని చెప్పేసి అంటారు. సాక్షాత్తు ఆ దేవుడికి నేను ఇలాగ కళ్యాణం జరిపించాను అని అంటే ఆ దేవుడు జరిపించుకున్నారనుకుందాము, అతనే జరిపించుకున్నారని అనుకుంటాను. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఆపేద్దాం. మీకు నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.